ముందుగా హృదయ భారతికి హృదయపూర్వక నమస్కారములు, శుభాకాంక్షలు, అభినందనలు. స్వర్ణపుష్పం మాసపత్రిక మంగళగారి మానసపుత్రిక. ఈ మాసపత్రిక ద్వారా, ఈ సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు. ఈరోజు 3 గ్రంథాల ఆవిష్కరణ జరిగింది చాలా వైభవంగా. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా గురువుల సరసన నేను ఆసీనురాలు అవ్వడం ఇంకా నాకు చెప్పలేని అంత ఆనందం కలిగింది. ఈనాటి సభాధ్యక్షులు డాక్టర్ మంగళ మక్కపాటి గారికి, వారి పతిదేవులు ఎంఎన్ రావు గారికి. ఎందుకంటే ఒక స్త్రీ ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే వారి ప్రోత్సాహం ఎంత ఉందో ఇప్పుడు ఈ వేదిక ద్వారా మనకు అర్థమైంది. నిజానికి స్త్రీలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనే దానికి నిదర్శనం ఇప్పుడు మంగళ గారుగా మనం చెప్పుకోవచ్చు. ఇక వేదిక మీద ఆసీనులైన ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజ్భవన్, బీసీ సంక్షేమ శాఖ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయు, ఎన్ని పదవులు అలంకరించారో చూడండి. అన్నిటికంటే మించి మంచి కవి, మంచి మనసు, మంచి వక్త. వారి గురించి చాలాసార్లు వేదికల మీద వారు మాట్లాడుతున్నప్పుడు మా విశ్వవిద్యాలయాల్లో చాలాసార్లు విన్నాను. శ్రీ బుర్ర వెంకటేశం గారికి నమస్కరిస్తూ, ఇప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నేను. ఇక ఈ వేదిక మీద సిఎస్ బాలచంద్ర సుంకు గారు ఉన్నారు, అభయ ఫౌండేషన్. రామచారి గారు, వారు ఎంతోమంది గాయకులను ప్రొడ్యూస్ చేశారు. ప్రముఖ గాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు లీడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులే. వారికి కూడా నమస్కరిస్తూ, డాక్టర్ లక్కరాజు నిర్మల గారు, వారు సంఘ సేవకులు, మా తార్నాకలోనే ఉంటారు, ఆత్మీయ సంస్థ వ్యవస్థాపకులు. వారికి, ఇక మా గురుదేవులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆచార్య మసన చెన్నప్ప, వారిద్దరి పాద పద్మములకు నమస్కరిస్తూ, జానపద బ్రహ్మ అని అంటారు పొద్దుటూరి ఎల్లారెడ్డి గారిని, వారికి కూడా హృదయపూర్వక నమస్కరిస్తున్నాను సార్. ఇంకా వేదిక ముందు ఆసీనునైన సాహితీ అభిమానులకు, మంగళగారి కుటుంబ సభ్యులకు, సాంస్కృతిక కార్యక్రమానికి అందులో పాల్గొన్న వారందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఈ సభను, ఈ మాసపత్రికను నడిపించాలంటే అంత సులభం కాదు. చాలా శక్తి ఉండాలి. ఆ శక్తి మంగళ గారిలో ఉన్నట్టు ఇప్పుడు వారు నిరూపిస్తున్నారు. అంత గొప్ప శక్తి అంటే వంటి చేత్తోని ఇన్ని కార్యక్రమాలు చేయడం అంత సులభం కాదని నా అభిప్రాయం. అది కూడా పుష్కర కాలం నడిపించారు. అందుకు నేను ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎంతోమంది కవులను, కళాకారులను కూడా ప్రోత్సహిస్తున్నారు. మీ ముందే కవి సమ్మేళనం చాలా గొప్పగా జరిగింది, అందరూ కూడా పాల్గొన్నారు. ఏ సంస్థ అయినా కూడా స్త్రీమూర్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది. నిజానికి స్త్రీమూర్తులు నడిపిస్తున్న సంస్థలు మన వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అందులో ఒకరు మంగళ గారు. మన చరిత్ర, సంస్కృతి
ఏ జాతికైనా రెండు కళ్ళ వంటివి. కళ్ళను రక్షించుకుంటే మనిషి అనేవాడు రక్షించబడతారు. కళలను రక్షించుకుంటే మన జాతి అనేది రక్షించబడుతుంది. ఇన్ని సాంస్కృతిక కార్యక్రమాలు మన ముందు జరిగినప్పుడు, అంటే మన తెలంగాణ, భారతదేశం, తెలంగాణ కళలకు పుట్టినిల్లు, కళల కాణాచి. ఇందాక మనము ముందు ఆసీనులైనప్పుడు ఎంతోమంది విద్యార్థులు పాల్గొని చక్కగా వాళ్ళ నాట్యాన్ని ప్రదర్శించారు. చాలా ఆనందంగా అనిపించింది. చాలాసేపు తర్వాత నిజానికి బుర్ర వెంకటేశం గారు చాలా బిజీ, అసలు క్షణం తీరిక కూడా ఉండదు. అయినా కూడా నాకంటే ముందే వచ్చి అక్కడ కూర్చొని హాయిగా సేద తీరుతున్నారు. అరే నేనే అంత లేటుగా వచ్చానని చాలా ఫీల్ అయినాను అనమాట. ఈ విధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మేడంని గెస్ట్గా పిలవాలి అనుకున్నప్పుడు అందరూ ఇక్కడ వేదిక మీద జెంట్సే ఉంటున్నారు, ఉమెన్ని ఎవరిని స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేద్దామని అనుకున్నప్పుడు రీసెంట్గా వీసీగా అయ్యారు మేడం, మంచి పోయేట్ ఇట్లా ఇన్వైట్ చేయడానికి అని అనుకున్నప్పుడు మేడం నంబర్ కోసం అట్లాగే గురువు గారు ఉన్నారు అని మేడం సార్ని అప్రోచ్ అయ్యారు. సో సార్తో చెప్పించాను. అప్పుడు అంటే మీరు రావడం చాలా సంతోషం మేడం, ఎందుకంటే చాలామందికి ఇన్స్పిరేషనల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుస్థానం అనేది ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. గురువు అవ్వాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. తెలుగు సినీ సంగీత ప్రపంచానికి ఎంతోమంది గాయని గాయకులను అందించిన ఘనత ఆ గురు పూజ్యులది. వారే శ్రీ కె రామాచారి గారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వారు లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వ్యవస్థాపకులు. ఎంతోమంది చిల్డ్రన్స్ని, ఎంతోమంది సింగర్స్ని సినిమా ఇండస్ట్రీకి అందించడం జరిగింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మా ముఖ్య అతిథులు వెంకటేశం గారు చెప్పినట్టుగా ఒక్కొక్కరి గురించి చెప్తుంటే చాలా టైం అవుతుంది. కాబట్టి నేను గాయకుడిని కాబట్టి ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, అందరికీ వందనములు, అందరికీ వందనములు, ఎందరో. వేదికపై కూర్చున్న మహానుభావులకి, ఈ కళా ప్రాంగణంలో ఆసీనులైన మహానుభావులందరికీ సాదరంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంగళ గారు, ఆవిడ పేరే మంగళ గారు. మంగళ అంటే ఒక శక్తి స్వరూపిణి, అమ్మవారి స్వరూపం ఆవిడ. అలాగే వారి జీవిత భాగస్వామి తోడ్పాటు, అలాగే మా బుర్రా వెంకటేశం గారి ఆశీస్సులు. వెంకటేశం గారు ఒక అధికారే కాకుండా స్వయాన కవి, సంగీత అభిమాని, అలాగే ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు, అంటే వాళ్ళ ఊరిలో పెద్ద గుడి కట్టించారు, నేను కూడా వెళ్ళి పాడాను ఆ గుడిలో. ఇలాంటి అధికారులు మనకుంటే మన సంగీత సాహిత్యాలు వర్ధిల్లుతాయి అనడంలో ఏ సందేహం లేదు. ఎప్పుడు వెళ్ళినా యాక్సెస్ ఉంటుంది సార్ దగ్గర. సార్ మాకు ఇది కావాలి కళాకారులకి అంటే వెంటనే స్పందించి ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేయండి రేపు అంటారు. అంటే చూద్దాము
చేద్దాము అనేది ఉండదు. అయితే చేస్తారు, లేకపోతే ఇది కాదు నాన్న అంటారు. అంతే తప్ప నాంచడం అనేది మా బుర్రా వెంకటేశం గారి బుర్రలో ఎప్పుడూ ఉండదు. కాబట్టి అలాంటి మా వెంకటేశం గారి ఆశీస్సులు పొందిన మా సోదరి మంగళ గారు ఈ కార్యక్రమాలని చేపట్టడం, ఆవిడ వెనకాల ఎంతోమంది ఒక సైన్యంలా పనిచేయడం, వాళ్ళ గురువుల ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఆవిడకు ఉండడం, అలా మనకి ఈ మాసపత్రిక పుష్కరోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో నా తరఫున, మా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాలగాంధర్వం తరఫున కృతజ్ఞతలు, ఏమంటారు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను కూడా ఇలా ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేసినందుకు, ఈ సంతోషమైనటువంటి తరుణంలో నన్ను పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన మంగళ గారికి, వారి బృందానికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ మాసపత్రికకి నాకు ఒక సంబంధం ఉంది. అందులో ఒక కాలం నేను కూడా రాశాను సంగీతం గురించి. కాబట్టి మరి ఇంకా చాలామంది పెద్దలు మాట్లాడాలి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరొక పాటతో, ఎందుకంటే అందరూ మాట్లాడుతున్నారు, ఒక పాట పాడితే కాస్త మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఉంటుందని. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం. ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాము. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, కార్తీక మాసం. ఆ పరమేశ్వరుడి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని, అలాగే తర్వాతి తరాల గురించే అందరూ పాటుపడేది. ఈ తరాల గురించే నేను కూడా చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళకి సంగీతంలో శిక్షణ ఇచ్చి, ఈరోజు వాళ్ళు ఒక 20 ఏళ్ళు వచ్చేసరికల్లా ఈ సమాజంలో అద్భుతమైన గాయకులుగా వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఒక్కొక్క రంగంలో వాళ్ళ సేవలు అందిస్తున్నారు. ఇలా సమాజానికి సేవ చేసే గొప్ప వాళ్ళందరికీ, సమాజం కోసం పాటుపడే గొప్ప వాళ్ళందరి పాదపద్మాలకు మరొకసారి నమస్కరిస్తూ శుభం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామాచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సోదరి సమానులు రామాచారి గారు స్వర్ణపుష్పం మాసపత్రిక ఆవిష్కరణ సమయంలో కూడా వారి దగ్గరుండి ఆవిష్కరించారు. ఇదే స్టేడియం ఇక్కడే మళ్ళీ ప్రథమ వార్షికోత్సవంలో ఉన్నారు, 6వ వార్షికోత్సవంలో ఉన్నారు, మరి పుష్కర వార్షికోత్సవాన్ని కూడా వచ్చారు. అదేవిధంగా ఎన్నో పాటలకు మ్యూజిక్ కౌంటీస్తో, అంటే మ్యూజిక్ డాట్స్తోని మాకు కాలం ఇచ్చి స్వర్ణపుష్పానికి చాలా రోజులు ఎంత బిజీగా ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా రాసి మేడంకి పంపించేస్తే ఆమె పిక్ చేసి మాకు పంపించేది. అంత డెడికేటెడ్గా మాకు చేశారు. మీరు ఇలా వచ్చి అదేవిధంగా వారి స్టూడెంట్స్తోని 8 పాటలు అనుకుంటాను స్వర్ణ పుష్పాలు అనే దేశభక్తి గీతాల సీడీలో 9 to 11 years పిల్లలే ఎంత చక్కగా పాడారు. ఆ పాటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా గుర్తింపించి అప్పుడు వాళ్ళు కూడా రికార్డ్ చేసుకున్నారు దేశభక్తి గీతాలు. ఆ పాటల్లోని ఒక పాట అది కాదు కానీ ఇంకా భరతమాత పాదాల పూజ కొరకు పుట్టాము, వందే జనని ఇలాంటి పాటలు అద్భుతంగా పాడారు. వీరి ప్రోత్సాహాన్ని, సన్నిహితాన్ని, అంటే తోడ్పాటుని నేను ఎప్పుడు మర్చిపోను. ధన్యవాదాలు సోదర. నమస్తే. రామాచారి గారి గురించి ఒక చిన్న మాట సార్, మీ పెర్మిషన్తో. అందరూ విన్నదే, శిశుర్వేత్తి పసుర్వేత్తి వేత్తి గానరసం పని. ఇది అందరి నోట్లో చాలా ఏళ్ళుగా నాంతుంది. ముఖ్యంగా శంకరాభరణం సినిమా వచ్చిన తర్వాత విశ్వనాథ్ గారి దయ వల్ల ఇది అందరికీ తెలిసింది. సో సంగీతంలో ఎంత శక్తి ఉంటుందన్నది రామాచారి గారిని చూస్తే అర్థమవుతుంది. నా మట్టుకు నేను, ఇది అతిశయోక్తి కాదు సార్, తప్పుగా ఉంటే మన్నించండి. రామాచారి గారు వారి అబ్బాయి పక్కపక్కన ఉంటే నాకు ఏ రోజు అన్నదమ్ములుగానే నాకు కనిపిస్తారు తప్ప తండ్రి కొడుకులుగా అనిపించరు. ఆ శక్తి ఇస్తున్నది ఏంటి? సంగీత సరస్వతి. ధన్యవాదాలు సార్. కవయిత్రి, సంఘ సేవకురాలు, ఆత్మీయ సంస్థల వ్యవస్థాపకురాలు డాక్టర్ లక్కరాజు నిల్మర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
వేదికలను అలంకరించిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ, ఇచ్చేసినటువంటి ఆత్మీయతలకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంకల్పంలో లేదు ఫలం, ప్రయత్నంలోనే సఫలం, కల్పనలో నిద్రించక యత్నంతో సాధించని ఈ స్వర్ణ పుష్పం సామాజిక మాసపత్రికను కష్టతరంగా ఉన్న రోజుల్లో పెద్ద పెద్ద పత్రికలు ఈరోజు మూతబడ్డాయి. రామోజీరావు లాంటి పెద్ద పెద్ద మహానుభావులు చేస్తున్నటువంటి పత్రికలు కూడా మూతపడ్డాయి. ఇలాంటి కష్టకాలంలో కూడా పత్రికను ముందుకు తీసుకొచ్చి, నిజంగా వెంకటేశం గారు ఇందాక చెప్పారు రెండో అమ్మాయిని, ఆ అమ్మాయి వివాహం చేసినట్టుగా, పుట్టి కని పెంచి పెద్ద చేసినట్టుగా ఈరోజు ఇంత కష్టతరమైనటువంటి ఈ రోజుల్లో కూడా ఆవిడ ఇంత గొప్పగా కృషి చేస్తున్నందుకు, మా అమ్మాయి అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నా పేరు డాక్టర్ లక్కరాజు నిర్మల. బూరుగుల రామకృష్ణారావు మా తాతగారు అవుతారు. నేను మహబూబ్ నగర్లో పుట్టి పెరిగాను. ఆ అమ్మాయి మహబూబ్ నగర్ అంటే నేను పాలమూరు ఆడపడుచుని. ఇక్కడ నాకు ఇవాళ కడుపు నిండింది. నాకు ఇవాళ ఆడపడుచుగా నన్ను ఇవాళ పిలిచి ఇంత మంచి గౌరవం ఇచ్చి మీ అందరినీ చూసి ఒక తృప్తి, ఆనందం కలిగాయి. అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.